చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్నాడు నాగమల్లేశ్వరరావు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని మీద ఒక కేసు పెట్టారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కేసు పెట్టారు. ఈ పరిస్థితుల్లో అతను చేసిన అప్పులు తీర్చలేక బెట్టింగ్లకు అలవాటు పడి, తాగుడుకు అలవాటు పడి, దుర్వ్యసనాలకు బానిసయ్యి, అప్పులు తీర్చలేక అతను ఇంట్లో గొడవపడి ఏదో కారణమైనా సరే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సంవత్సరం తర్వాత నీ పార్టీ కార్యకర్త మీద అంత అభిమానం ఉన్నప్పుడు, అంత ప్రేమ ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? పరామర్శ ఎందుకు చేయలేదు? కనీసం 11వ రోజు దినానికి ఎందుకు వెళ్ళలేదు జగన్ రెడ్డి? ఇవాళ ఎందుకు వెళ్తున్నావు? ఏం సాధిద్దామని వెళ్తున్నావు? అంటే శాంతి భద్రతలను రెచ్చగొట్టి ప్రజల ఉద్రేకాలను అడ్డం పెట్టుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నాగమల్లేశ్వరరావు పురుగు మందు తాగింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ నాగమల్లేశ్వరరావు చనిపోయింది కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే. ప్రజలు మర్చిపోతారనుకుంటున్నావా? గుర్తు ఉండదు అనుకుంటున్నావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అతని మీద కేసు పెట్టించావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను చనిపోయాడు. అతని చావుకి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అతను చనిపోయిన 4 రోజులకో 6 రోజులకో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు సిగ్గు లేకుండా అతని విగ్రహ ఆవిష్కరణ అంటున్నారు, పరామర్శ అంటున్నారు. ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు పరామర్శ, విగ్రహావిష్కరణ. మొన్నటికి మొన్న తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించాడు. తర్వాత రైతులకు పరామర్శ పేరుతో పొదలిలో ఎలా రచ్చ చేయించాడో చూసాం. ఇప్పుడు ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి పరామర్శ పేరుతో మరొకసారి రగడకు సిద్ధమయ్యాడు జగన్ రెడ్డి. అది కూడా స్వయంగా ప్రధాని పాల్గొన్న యోగా దినోత్సవానికి ముందు. ఇది పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తీరు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న జగన్ రెడ్డి మాటలు, పెయిడ్ సర్వేలు నమ్మి బెట్టింగ్లు పెట్టి డబ్బులు పోగొట్టుకుని దిక్కు తోచన పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2024 ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగ్లు జరిగిన సంగతి మనకు తెలిసిందే. నాగమల్లేశ్వరరావుతో పాటు సత్తెనపల్లికి చెందిన ప్రముఖ వైద్యుడు ఒకరు పెద్ద మనుషులుగా ఉంటూ బెట్టింగ్ సొమ్ములను తమ దగ్గర ఉంచుకున్నారు. ఫలితాల తర్వాత గెలిచిన వాళ్లకు వీళ్లే డబ్బు అప్పగించాలి. అయితే ఆరా మస్తాన్ సర్వే తర్వాత నాగమల్లేశ్వరరావుకు ఆశ పుట్టింది. స్వయంగా వైసీపీ నాయకుడైన ఆయన మళ్లీ జగన్ రెడ్డి సీఎం అవుతాడు అంటూ 1.5 కోటి పైగా సొమ్మును బెట్టింగ్ లో పెట్టాడు. ఇతర బెట్టింగ్ రాయిళ్లు తన దగ్గర ఉంచిన డబ్బులతో పందెం కాశాడు. వైసీపీ ఓడిపోవడంతో మొత్తం డబ్బు కోల్పోయాడు. పందాలు వేసిన వారు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఇక గ్రామంలో తిరగలేనని, తలెత్తుకుని ఉండలేనని భావించి నాగమల్లేశ్వరరావు గత ఏడాది జూన్ 6న గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం పాలడుగు అడ్డ రోడ్డు వద్ద పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని పోలీసులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత అంటే జూన్ 9, 2024 మరణించాడు. స్థాయికి మించి కోట్లలో బెట్టింగ్లు కాయడమే ఆయన ఆత్మహత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. అప్పులు తీర్చే మార్గం లేదనే ఆందోళనతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. నాగమల్లేశ్వరరావు మరణం తర్వాత ఆయన భార్య పిల్లలు కూడా ఆ గ్రామంలో ఉండట్లేదని, ఆమె పుట్టింట్లో ఉంటున్నట్లు తెలిసింది. అయినా జగన్ రెడ్డి పరామర్శకు ఎందుకు వస్తున్నారోనని రెంటపాళ్లలో చర్చించుకుంటున్నారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడింది గత ఏడాది జూన్ 6న, మరణించింది జూన్ 9న. కూటమి ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12న. అయినా ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేస్తున్నారంటూ వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహం కూడా పెడుతున్నారు. దానిని ఆవిష్కరించేందుకే జగన్ రెడ్డి బుధవారం రెంటపాళ్లకు వస్తున్నాడు. ఏం సాధించాడని చెప్పి విగ్రహం పెడుతున్నారో అర్థం కావట్లేదు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి స్థాయి తగ్గించుకొని పేకాట రాయిళ్ల విగ్రహాలకి, బెట్టింగ్ రాళ్ల విగ్రహాలకి, జోదగాళ్ల విగ్రహాలకి పూలమాల వేసే స్థాయికి దిగజారిపోయాడు. చిన్న గ్రామం, ఇరుకైన వీధులు కావడం వల్ల జగన్ రెడ్డితో పాటు 100 మంది మాత్రమే రావాలని పోలీసులు స్పష్టం చేసినా పట్టించుకోవడం లేదు. వేల మందిని తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. విశాఖ వేదికగా యోగా దినోత్సవానికి ముందు రచ్చ చేసేందుకే జగన్ రెంటపాళ్ల పర్యటన పెట్టుకున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తుంది. దాంతోపాటు లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కడు అరెస్ట్ అవ్వటం, అలాగే పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బట్టబయలు కావడం, వీటన్నిటిని ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేపట్టాడు జగన్ రెడ్డి. రాజద్రోహం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం నేడు ఏం చేస్తాడో. పోలీసుల్ని ఆయన అదుపు చేస్తాడా, పోలీసులు జగన్ రెడ్డిని అదుపు చేస్తాడో చూద్దాం.